మన జీవితం చాలా చిన్నది అన్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. అది ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలీదు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో కూడా మనకు తెలీదు. అందుకే దీపం ఉండగానే మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. రాబోయే జీవితానికి మనం మంచి పునాది వేసుకోవాలి. ప్రతి విశ్వాసి బాధ్యత ఇదే. నేను ఉదయకాలం చెప్పినట్టుగా 4 దశల్లో మన జీవితం ముందుకు కదులుతుంది. మొదటిది బాల్యం. ఈ బాల్యం దగ్గరే దేవుడు ఒక మాట చెప్పాడు, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. కానీ చాలామంది ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నాతో సహా నేను ఫెయిల్ అయ్యాను. బాల్య దినాల్లో నాకు సృష్టికర్త స్మరణకు రాల. నా బాల్యంలో నేను దేవునిలో లేను. నా బాల్యంలో నేను దేవునితో నడవలేదు. నా బాల్యంలో నేను దేవునిలో ఎదగలేదు. నా బాల్యం అస్తవ్యస్తంగానే, నాకు నచ్చినట్టుగానే, లోక సంబంధంగానే గడిచిపోయింది. సమూయేలు మాదిరిగా, ఇర్మియా మాదిరిగా, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా బాల్య దినాలలో సృష్టికర్త నా స్మరణలో లేరు. ఇప్పుడు మీ వంతు, మీలో ఎంతమంది బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నారు? చేయి చూపించండి ప్లీజ్. బాల్య దినాల నుండి సృష్టికర్త స్మరణలో బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొత్తం లోపల మొత్తం 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. బయట ఎవరైనా ఉన్నారా చేయి చూపించేవాళ్ళు? ఎనీబడి అవుట్ సైడ్ ఎవరున్నారా? ఎవరు లేరు. అంటే మన సంఘంలో ఇంతమందిలో ఎంతమంది సృష్టికర్తను బాల్య దినాల్లో స్మరణ తెచ్చుకున్నారు? ఎంతమంది స్మరణకు తెచ్చుకున్నారు? 8 మంది. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? దేవుని తలుచుకోవడమా? భజన చేయడమా? పాటలు పాడటమా? కీర్తనలు పాడటమా? మరి ఏమిటి? ఆయనను అప్పటి నుండే అనుసరించటం. ఎప్పటి నుండి? చిన్నతనం నుంచి. ఒక రకంగా చెప్పాలంటే మన సండే స్కూల్ పిల్లలకి ఆ వెసులుబాటు కలిగింది. మన సండే స్కూల్ పిల్లలకి తల్లిదండ్రులను బట్టో మనం బోధిస్తున్న బోధను బట్టి మన సండే స్కూల్ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వారు తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని అవలంబించేవారుగా ఉన్నారు. వాళ్ళని బట్టి సంతోషించాలి. కానీ పెద్దలమైన మనం మన జీవితాన్ని పరీక్షించుకుంటే బాల్యంలో చాలామంది ఏమయ్యారమ్మా? ఫెయిల్ అయ్యారు. బాల్య దినములు ఎందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనే విషయంలో చాలామంది ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ కౌమార్యం, అంటే టీనేజ్లోనికి రావడానికి ముందు కౌమార్యంలో కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు. ఇక అత్యంత ప్రాశస్త్యమైన, ముఖ్యమైన, గొప్పదైన దశ యవ్వనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అన్నాడు. అలాంటి అద్భుతమైన యవ్వన దశలో దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యవనస్తులు చెప్పక్కర్లేదు. ఇంకా యవనస్తులు ఆల్రెడీ యవనంలో ఉన్నారు కదా. పెద్దవాళ్ళు చెప్పండి. అంటే యవనాన్ని దాటి టీనేజ్ దాటిపోయిన వాళ్ళు అందరూ చెప్పొచ్చు. టీనేజ్లో ఉండగా నేను దేవుని తెలుసుకున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూశారు, అది కూడా ఎక్కువ మంది లేరు. మహా అయితే 10 మంది ఉంటారు, అంతే కదా. 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మధ్య భాగంలో ఎవరిని తెలుసుకున్నారు? ప్రభువుని తెలుసుకున్నారు. మధ్య భాగంలో అంటే 40లకు వచ్చాక, 30 దాటిపోయాక, అప్పుడు కొంతమంది 50ల్లో, కొంతమంది 60ల్లో, కొంతమంది 70ల్లో కూడా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే, ఉన్నదే చిన్న జీవితం, మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. దాన్ని ఎలా మనం వాడుతున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ముఖ్యమైన విషయం ఇక్కడ. నేను చాలాసార్లు చెప్పాను కదా, నాకు 24 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నాకు ప్రభు దొరకలేదు. అప్పటికి నాకు 24 ఇయర్స్ వచ్చేసాయి. 24 ఏళ్ల వయస్సులో నేను సేవలోకి వచ్చేసాను. అది నా అదృష్టం, అది నా ధన్యత అనుకుంటాను ఇప్పటికీ. 24 ఇయర్స్ అంటే చిన్నేజే. అప్పుడే వచ్చేసాను నేను సేవలోకి. ఒక రకంగా నాకు 16 ఏట 14 ఏట నా ప్రభు దొరుకుంటే ఇంకా బాగుండేమో.
అప్పటికంత మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే 16 ఏట 17 ఏట నాకు అసలు మైండ్ మెచ్యూర్ అవ్వలేదు ఇంకా. అంటే అవ్వాల్సిన వయసే కానీ అవ్వలా. కానీ 24 ఏళ్ల వయసు వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, అనుభవాలు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది. దేవుడు నా కన్నులు తెరిచాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. అది జరిగింది ముఖ్యంగా. కొంతమందికి ఎద్దులా ఏళ్ళు వచ్చినా బుద్ధి రాదు. దేవుడు మనోనేత్రాలు వెలిగించాలి. నాకు 24 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నా ప్రభు నా మనోనేత్రాలు వెలిగించటం వల్ల, ఆ బోధ నా చెవిన పడటం వల్ల, జ్ఞానం అభ్యసించటం మొదలు పెట్టడం వల్ల అప్పటి నుంచే నేను సేవలోకి అడుగు పెట్టాను. తద్వారా కొన్ని వేల మందిని ప్రభువులో నిలబెట్టడానికి, వేలాది ఆత్మలను రక్షించడానికి, లక్షలాది మందికి సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు ప్రపంచంలో అనేక చోట్లకు మనల్ని నడిపిస్తున్నారు, అనేక ప్రాంతాలకు మనం వెళుతున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం, నిలబెడుతున్నాం. అది దేవుని యొక్క మహాకృప, మహాధన్యత, మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క మహాకృప. ఇప్పుడు ముగింపులోకి వెళతాం. ఏదో ఒక రోజు అంతా అయిపోద్ది కదా, ఏదో రోజు అయిపోద్దా అవదా? కొవ్వొత్తి, వెలిగించబడిన కొవ్వొత్తి ఏదో రోజు ఏమవుతుంది? కరుగుతూ 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 ఏమవుద్ది? ఆరిపోద్ది. మనం అందరం వెలిగించబడిన కొవ్వొత్తులమే, సగం వెలిగిన కొవ్వొత్తులం. ఇప్పుడు మనం ఎలా వెలిగాం? సగం వెలగడం అంటే వెలిగి సగం అయ్యామని. సగం వెలగడం అంటే సగం వెలిగామని కాదు, వెలిగి సగం అయ్యాం. ఇంకో సగం అయితే పూర్తిగా ఆరిపోతాం. సో వెలిగింపబడిన మీదట మీరందరూ వెలిగింపబడిన మీదట ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతోంది. వెలిగింపబడిన మీదట మీరందరూ ఎలా ఉండాలో దేవుని వాక్యం చెబుతోంది. చదవండి ఒకసారి అన్నమాట. వెలిగింపబడిన మీదట మీ జీవితాలు ఎలా ఉండాలి, మీరు ఎలాగా ఇతరుల్ని వెలిగించాలి, మీ ఆధ్యాత్మిక జీవితం ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అనేది మాట్లాడుతూ ఒకసారి చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉంది. మనం విశ్వాసులమైనప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ ఏమైందట? మరీ సమీపంగా ఉంది. నెక్స్ట్, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలలో విసర్జించి వెలుగు సంబంధమైన, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అంటే చీకటితో పోరాడేవాళ్ళుగా ఉండాలి. చీకటితో పోరాటం అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటిగానే ఉన్నారు. ఇప్పుడు చీకటితో పోరాటం అంటే ఏంటి? మీ పాత మనిషితో కొత్త మనిషి పోరాడాలి, అంతే. సింపుల్ ఆన్సర్. అర్థమైందా మీకు? సింపుల్ ఆన్సర్. చీకటితో పోరాటం అంటే ఏంటి? ఆ పాత మనిషితో కొత్త మనిషి పోరాడాలి. అంటే బాప్తిస్మానికి ముందున్న పాత జీవితంతో కొత్త జీవితం ఏం చేయాలి? పోరాడాలి. అంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. 24 ఏళ్ల వయసులో నేను ప్రభులోకి వచ్చానన్నానుగా. ఆ 23 ఏళ్ల వరకు ఉన్న పాత విజయప్రసాద్ రెడ్డితో 24 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న కొత్త విజయప్రసాద్ రెడ్డి ఏం చేయాలి? పోరాడాలి. ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సౌలుతో పౌలు పోరాడాలి. అర్థమైందా? సౌలుతో పౌలు పోరాడాలి. పాత మనిషితో కొత్త మనిషి పోరాడాలి. అంటే నీతో నువ్వే యుద్ధం చేయాలి. నీతో నువ్వే యుద్ధం చేసి గెలవాలి. నీకు ఏదైతే గతంలో నిన్ను గిల్టీ ఫీల్ అయ్యేలా చేసిందో అక్కడ నువ్వు విజయం సాధించగలగాలి. అక్కడ నువ్వు ఘనత సాధించగలగాలి. అక్కడ నువ్వు మెచ్యూర్ అవ్వాలి. చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. చేసిన తప్పు స్థాయిలో దానికంటే గొప్పదైన ఒప్పు చేయగలగాలి. చేసిన తప్పే మళ్ళీ చేస్తుంటే బైబిల్ గ్రంథం ఏమంటుంది? కుక్క తన వాంతికి తానే తిరగబడినట్టు.
కడుగబడినటువంటి ఒక పంది మరలా ఏ బురదలో నుండి అయితే కడగబడిందో అదే బురదలోనికి వెళ్ళినట్టు అను సామెత చొప్పున వారికి సంభవించెను అంటాడు పేతురు పత్రికలో. కాబట్టి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. ఆ మీ పాత జీవితంతో, ఆ మీ రోత జీవితంతో ఈ కొత్త జీవితం కలిగిన వారై పోరాడాలి, అంతే కదా. నెక్స్ట్, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి కానీ ఇప్పుడైతే ప్రభువునందు, అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. ఇప్పుడు ప్రభువునందు ఎలా ఉన్నాం అంటే మనందరం వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. మళ్ళీ మంచితనంలో మళ్ళీ చిన్ని మంచితనం, పెద్ద మంచితనం కాదు, కొంత మంచితనం, బుల్లి మంచితనం కాదు. మంచితనంలో మళ్ళీ ఏ మంచితనం? అమ్మ ఎలాంటి అంటే అంటే కొంత మంచోడండి. ఎంత? కొంత. ఎవరమ్మా అమ్మాయి ఎలాంటిది అంటే, అమ్మాయి అండి అప్పుడప్పుడు మంచిగానే ఉంటుందండి. ఎట్టగా? అప్పుడప్పుడు సమ్టైమ్స్ గుడ్ అండ్ సమ్టైమ్స్ బ్యాడ్. అలా అంటలేదు దేవుడు. ఏమంటున్నాడు? మీరు మంచితనాన్ని ఫాలో అవ్వాలనుకుంటే సమస్త విధములైన మంచితనం అన్నాడు అక్కడ. సమస్త విధములైన మంచితనం. నెక్స్ట్, నీతి సత్యమను వాటిలో కనబడుతుంది గనుక దేవుడికి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించండి. విశ్వాసి లక్షణం ఇదే. ఇప్పుడు నన్ను ఎవరైనా మీ ఇంటికి భోజనాన్ని పిలిచారనుకోండి, ఏం అడుగుతారు వెంటనే కదా? అదే కదా అడుగుతారు. చాలామంది భోజనాలకు పిలుస్తుంటారు, నేను వెళ్ళను కానీ పాపం చాలామంది పిలుస్తుంటారు, అన్నయ్య ప్లీజ్ అండి ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అండి. నేను మామూలుగా వెళ్ళను కాబట్టి ఏదైనా ఫంక్షన్ పెట్టుకుని పిలిచేస్తుంటారు, ఏదైనా పెళ్లి పెట్టుకుని పిలుస్తుంటారు. అలాంటప్పుడైనా ఖచ్చితంగా మీరు మా ఇంట్లో కొంచెం చెయ్యి గడిగి వెళ్ళాలంటారు, భోజనం చేసి వెళ్ళాలంటారు, ఇంకా నేను కంచం గడిగి వెళ్ళమన్నట్లా. అదేదో పాపం వాళ్ళ ప్రేమ, మీరు ఖచ్చితంగా చెయ్యి గడిగి వెళ్ళాల్సిందేనని అంటారు. అలాంటప్పుడు అడుగుతారు, అన్న మీకు ఏది ఇష్టం, మీరు ఏం బాగా తింటారు, నిజంగా చెప్పండి, మీరు ఏది ఇష్టమైతే అదే వండుతాను. నేను నాకు ఇష్టమైన చెప్పిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటి చిచ్చి తింటారా అన్నట్టు. అలాగని కప్పలో తేళ్ళు తింటారని అనుకోకండి. మొన్న ఒకళ్ళు అడిగారు ఏమి ఇష్టమని. చిలకడ దుంపలు 2 ఉడకబెట్టండి, 2 గుడ్లు ఉడకబెట్టండి, కూరగాయ ముక్కలు ఉడకబెట్టండి చాలు నాకు అన్నాను. ఇదా లంచా ఇది అన్నారు. అదే లంచ్ నాకు అన్నాను. ఏంటి 2 గుడ్లు, కూరగాయ ముక్కలు, 2 చిలకడ దుంపలు తినేసి వెళ్ళిపోతావా? మరి అంతే. అన్నం తినరా? తిన్ను. కూరలు తినరా, మసాలాలు వేసుకుని తినరా? నేను తిన్ను, నాకు అవన్నీ వద్దు, నాకు ఇది చాలు. మరి చికెన్ కూడా తింటా, కాకపోతే మీలాగా మసాలాలు వేసుకుని ఆయిల్ ఫుల్గా పోసుకొని తిన్ను. ఒక 100 గ్రాముల చికెన్ తింటా, ఉడకబెట్టుకుని తింటా, ఉప్పు ఉండదు అందులో, ఉప్పు ఉండదు. సో అలాగుంటాయి నా ఫుడ్ అంతా, అలాగే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. లేకపోతే మహా అయితే ఓట్స్ తింటాను. ఇవన్నీ మీ ఇంట్లో మీరు ఎప్పుడు ఇలా వండుకోరు. ఒకవేళ వండుకున్నా దాన్ని వేరే రూట్లో వండుకుంటారు. శుభ్రం చక్కెర వేసేసి, పాయసం చేసేసి, అందులో జీడిపప్పులు వేసేసి, బెల్లం వేసి అలా వండుకుంటారు మీరు. కానీ హెల్దీగా తినే విధానంలో తినరు కదా చాలామంది. వాళ్ళు హెల్దీగా తింటే ఇలా ఉంటాయి, ఈ టైప్లో తినాలి. హెల్దీగా తింటే అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ శరీరం బాగుంటుంది, మీరు బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, సో ఏమైనా చేయగలుగుతారు. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, మనం ఎవరినైనా అతిథిని ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం ఏం చేస్తాం? వండి పెడతాం. అడిగి మరీ వండుతాం. మీకు ఏది ఇష్టం అండి? ఇది ఇష్టమా? అదే వండుతానండి అని అదే వండి పెడతాం. మరి ఇప్పుడు దేవుడికి ఏది ఇష్టమో అది చేయాలా? మనం చేయకూడదా? చేయలేవద్దా? మనం దేవుడిని అడిగిన ప్రతిసారి ఎవరిష్టం అడుగుతాం? నిజం చెప్పండి. మన ఇష్టాలు దేవునికి లిస్ట్ ఇస్తాం. ఏమో రైట్ అర్రా? మన ఇష్టాలు ఎవరికి లిస్ట్ ఇస్తాం? దేవునికి లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ ఆయన తీసుకున్నాడో తీసుకోవట్లేదా? ఒకసారి నీ జీవితాన్ని చూసి చెప్పు. తీసుకున్నాడో తీసుకోవట్లేదా? యోబు ఇష్టాన్ని దేవుడు జరిగించాడా లేదా? జరిగించాడు. యోబు ఎప్పుడు శాంతించాడు? మళ్ళీ ఎప్పుడు దేవుని స్తుతించాడు? మళ్ళీ ఎప్పుడు దేవుడికి బలులర్పించాడు ఆనందంతో? యోబుకి రెట్టింపు ఇచ్చేశాక. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి, అది వేరేగా ఉంటుంది. మళ్ళీ ఇచ్చేశాడు. శోధన ముగిసిన తర్వాత, పరీక్ష ముగిసిన తర్వాత డబల్ ఇచ్చాడు. ఎవరికి? యోబుకి డబల్ ఇచ్చాడు దేవుడు. ఏవైతే తీసేశాడో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని యోబు చేతిలో పెట్టాడు. అప్పుడు దేవుని స్తుతించాడు. దావీదు కూడా అడవుల్లో తిరిగి అలసిపోయి మళ్ళీ రాజ్యానికి చేరుకున్న తర్వాత, రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని స్తుతించాడు. అర్థమైందా?
అలాగా భక్తులందరూ కూడా శోధన ముగిసిన తర్వాత దేవుని స్తుతించారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టాల ప్రకారంగా దేవుడు వాళ్ళకు మళ్ళీ తిరిగిచ్చాడు. ఆయన ఇచ్చేవాడు, లాక్కునేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడు. ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు, దయగలవాడు, ఇస్తాడు. తిరిగి ఇచ్చిన తర్వాత మనం పొందుకునే ఆనందం అంతా ఇంత కాదు. కనుకనే మనం దేవుడిని అడుగుతాం, అయ్యా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది నా ఇష్టం, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అన్నీ అడుగుతాం. మన ఇష్టాల లిస్ట్ అంతా ఎవరి ముందు పెడతాం? ప్రభు ముందు పెడతాం. ప్రతి ప్రార్థనలో అదే కదా. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని చాలామంది అడుగుతుంటారు. ఏం చెప్తారు మీరు? చెప్పండి. అయ్యా ఇది మా ప్రాబ్లం, ప్రార్థన చేయండి అంటే మా ఇష్టం జరగాలని ప్రార్థన చేయండి, మా ఇష్టం నెరవేరాలని త్వరగా ప్రార్థన చేయండి, మా ఇష్టం నెరవేరాలని ప్రార్థన చేయండి, మా కష్టం తొలగాలని ప్రార్థన చేయండి. ఇదే కదా అడుగుతారు. ఏనాడైనా అయ్యా దేవుని ఇష్టం నెరవేర్చాలనుకుంటున్నాను, ఆయన ఇష్టపడే పని ఏదోటి నేను చేయాలనుకుంటున్నాను, ఆ పని తొందరగా చేసేలా ప్రార్థన చేయండి అని ఎప్పుడు అడిగావా? అబ్బే, ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతావో నువ్వు. ఆ స్థాయికి ఎదిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దావీదు ఏమన్నాడు? నేను బిల్డింగ్ కట్టుకోవాలని ప్రార్థన చేయండి అన్నాడా? దేవునికి మందిరం కట్టాలని ప్రార్థన చేయండి అన్నాడా? ఎందుకు దేవునికి మందిరం ఎవరు కట్టాలి? దావీదే కదా కట్టాలి. సొలొమోను ఎందుకు కడతాడు? కోరిక దావీద్ది. సమకూర్చింది ఎవరు? దావీదు. ఇష్టపడింది ఎవరు? దావీదు. ప్రయాసపడింది ఎవరు? దావీదు. లాస్ట్లో దేవుడు అడ్డేశాడు అంతే. నువ్వు చేయడానికి లేదన్నాడు. కానీ ఆ ప్లానింగ్ అంతా ఎవరిది? దావీదే కదా. నువ్వు చేయకూడదు అన్నాడు. నీ చేతులు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్గా లేవు, కాబట్టి నువ్వు వద్దు, నీ కొడుకు చేస్తాడు, నువ్వు పక్క తప్పుకో అన్నాడు. అప్పుడు సొలొమోను ఎంటర్ అయ్యాడు. సొలొమోను ఎంటర్ అయ్యకపోని దావీదాన మౌనంగా ఉన్నాడా? సొలొమోనుకు మొత్తం మ్యాప్ ఇచ్చి, పనులందరినీ ఇచ్చి, టెక్నికల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సొలొమోన్ని రంగంలో దింపాడు. అంటే దావీదు చూడండి, తన ఇష్టం కాదు, ఎవరిష్టం జరిగించాలనుకున్నాడు? దేవుని ఇష్టం జరిగించాలనుకున్నాడు. ఆ స్థాయికి విశ్వాసులు వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలి విశ్వాసులు. దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, ఆ స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తామో అప్పుడు ధన్యులం మనం. డేలో 24 గంటల్లో నువ్వు ఎక్కువ ఎవరిష్టాన్ని జరిగిస్తున్నావు అనే దాని మీద దేవుడు నిన్ను చూడడం అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? దేవుడు ఆయన కన్నులు నీ మీద నిలిచి ఉండాలంటే, ఆయన చెవులు నీ ప్రార్థన వైపు తిరగాలంటే, రోజు మొత్తంలో నువ్వు ఎవరి కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు, ఎవరి పనుల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటావు, ఎవరి ఉద్దేశాలు నీ అందు నెరవేరుతూ ఉంటాయి, ఎవరి కోసం నువ్వు వర్క్ చేస్తూ ఉంటావు నిరంతర శ్రామికుడిగా అని అంటే, దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఒక చూజన్ పర్సన్, ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి ఎక్కువ శరీరాన్ని ఆయన పనుల్లో వాడుతున్నాడు అంటే ధన్యుడు, ధన్యురాలు. కాబట్టి మన శరీరాలు చీకటి సంబంధంగా వాడబడకూడదు. మన శరీరాలు ఎలా వాడబడాలి? వెలుగు సంబంధంగా వాడబడాలి. వెలుగుమయమైన పని కొరకు వాడబడాలి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, అయ్యా మీరు సేవకులు కాబట్టి నిరంతరం దేవుని సేవలో ప్రతిరోజు మీటింగులు తిరుగుతూ ఉంటారు, మేమేం చేసేది, మేము ఎలా చేసేది అని అంటే, నేను వాళ్ళతో చెప్తుంటాను, నేను మీటింగులో తిరుగుతూ ఉంటా, మీటింగులు పెట్టించేది నేను కాదు, నేను ప్రకటించువాడను, నన్ను పంపించేవారు కూడా ఉన్నారు. నువ్వు ప్రకటించేవాడవైనా పర్లేదు, పంపించేవాడవైనా పర్లేదు. నేను చెప్పాను కదా, గతంలో మన సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన కాళ్ళు 2 ఉండవు. ప్రతి సెమినార్కి వస్తాడు, అదే స్కూటర్ ఏదో వేసుకొస్తాడు తమ్ముడు. ఆ స్కూటర్ మీదే కూర్చొని వాక్యం వింటాడు. కావాలంటే నెక్స్ట్ సెమినార్లో చూడండి, ఆయన ఎక్కడో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ప్రతి నెల దేవుని పని కొరకు సంపాదిస్తూ, ఆ సంపాదనలో నుండి సువార్త కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తూ ఉంటాడు. ఆయన వికలాంగుడు అన్న ఒక మాట తప్పితే ఏనాడు నాకు కాళ్ళు లేవని ఆయన ఫీల్ అవ్వలేదు. ఒకసారి లైవ్లో కూడా చూపించి మాట్లాడాను, ఆయన్ని పిలిచి మరీ పెట్టి సెమినార్లో చూపించి మాట్లాడాను మీకు. ప్రతి నెల తన కష్టార్జితంలో కొంత పక్కన పెడుతుంటాడు. పక్కన పెట్టి ఆయన ఒకటే అంటాడు, నేను దేవుని కోసం కూడా సంపాదిస్తున్నానన్నా, నా ఒక్కడి కోసమే కాదు అంటాడు. తమ్ముడు ఇంకా చాలామంది ఉన్నారులేనన్న, నీకెందుకు ఈ బాధ్యత, నీకెందుకు ఈ భారం అంటే, లేదన్న అలా అనకండి, మీరు తిరగండి, మీరు సువార్తకి వెళ్ళండి, మీరు చేయండి, అనేక మీటింగ్స్ చేయండి, అనేక కార్యక్రమాలు చేయండి,
అందులో ఏదో కొంత నాకు కూడా ఒక వాటా ఉంటుందన్న ఫీల్ నాకు ఉండనివ్వండి. సహకారుల గ్రూపులో ఉన్నాడు తను కూడా. ప్రతి నెల తన సహకారాన్ని అందిస్తాడు. నిన్నో మొన్నో నాకు మెసేజ్ పెట్టాడు. ఆ ఫోన్ ఏది? నిన్నో మొన్నో నాకు మెసేజ్ పెట్టాడు. గత 5 నెలలుగా తను సహకారుల గ్రూపులో ఉన్నాడు, కానీ దేవుని పనికి ఏమి ఇవ్వలేదంట గత 5 నెలలుగా. నిన్నో మొన్నో నాకు మెసేజ్ పెట్టాడు, అన్న క్షమించండి, 5 నెలలుగా నేను ఇవ్వట్లేదు, ఈ 5,000 ఒకేసారి పంపించాను అని పెట్టాడు. చాలా ఒక గర్వంగా అనిపించింది. అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు పరిచర్య కోసం తమ్మును తాము సిద్ధపరుచుకుంటూ ఉంటారు, పరిచర్యలో వాడబడుతూ ఉంటారు. నేను గాడ్ బ్లెస్ యూ అని పంపించాను, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని పంపించాను. ఇదిగో నిన్ననే నాకు మా మెసేజ్ పంపించాడు, హాయ్ అన్నయ్య వందనాలు. నిన్న కాదు మొన్న అనుకుంటా, జనవరి నెల నుంచి నేను సహాయం పంపించలేకపోయాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. జనవరి నుంచి మే నెల వరకు ఒకేసారి పంపించానన్నా అని చెప్పేసి సారీ 5,000 కాదు 6,000 రూపాయలు. 6,000 రూపాయలు మన మినిస్ట్రీకి సహకారుల గ్రూపులో ఉన్నాడు తను పంపించాడు. సో అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం దేవుని యొక్క ఆలోచనతో ముడిపడినప్పుడు, నేను కూడా నా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా ఉండాలి అనే భావన కలిగినప్పుడు మనం కేవలం మన కోసం బ్రతకం, మనం దేవుని కోసం కూడా బ్రతుకుతూ ఉంటాం. ప్రకటించేవారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు, సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అన్నాడు? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. అంటే యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. వాక్యం సభలో ప్రకటించేవాడు ఎంత భాగం పొందుకుంటాడో, ఫలితాన్ని పొందుకుంటాడో, ఆ సభ నిర్వహించినవాడు, దానిలో ప్రయాసపడినవాడు, దాని కొరకు కష్టపడినవాడు కూడా అతనితో పాటు అంతే పాలిభాగం దేవుని ఎదుట పొందుకుంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుని సేవలో ఉపయోగపడతారు. ఎలా ఉపయోగపడినా ఓవరాల్గా ఆ వ్యక్తి ద్వారా సంఘ విస్తరణ జరుగుతుందా లేదా, ఆ వ్యక్తి ద్వారా దేవుని వాక్యం ప్రకటింపబడుతుందా లేదా, ఆ వ్యక్తి ద్వారా ఆత్మల రక్షణ జరుగుతుందా లేదా, ఇది ముఖ్యం, అది ముఖ్యం. ఇప్పుడు అపోస్తలులు సువార్త పరిచర్యలో వాడబడుతున్నారు, అనేకులకు ఉపయోగపడే విధంగా ఉన్నారు అపోస్తలులు సువార్త పరిచర్యలో. ఆ పరిచర్యలో వారు ఉపయోగపడుతున్నప్పుడు, వారు పరిచర్యలో వాడబడుతున్నప్పుడు అనేకులు వారికి సహకారులుగా నిలబడ్డారు కదా. అదే విషయాన్ని పౌలు భక్తుడు ఉద్ఘాటిస్తూ ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. చూడండి, ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో 15వ వచనం, 13 ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం అందరూ కూడా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని అన్నాడు. ఏది మంచి పని అంటున్నాడు? పౌలు గారి శ్రమలో ఎవరు పాలుభాగం తీసుకున్నారంట? ఫిలిప్పీ సంఘస్థులందరూ కలిసి పాలుభాగం తీసుకున్నారంట. ఎవరి శ్రమలో? పౌలు గారి శ్రమలో. పౌలు గారి శ్రమ దేనికోసం? ఆయన సొంత వాటి కోసమా? కాదు. పౌలు గారి శ్రమ అంతా పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల సంపాదన కోసం. ఆయన దేవుని పనిలో అహర్నిశలు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, వాడబడుతున్నాడు. ఆయన ఎప్పుడు నదుల వల్ల ఆపదలు అంటాడు, సముద్రాల వల్ల ఆపదలు అంటాడు, దొంగల వల్ల ఆపదలు అంటాడు, కపట సహోదరుల వల్ల ఆపదలు అంటాడు, అడవుల్లో ఆపదలు అంటాడు. ఇంకా రకరకాల ఆపదలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ దేవుని పరిచర్యలో ఒక ఉన్నతమైన సాధనంగా ఆ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఒక శరీరం దేవుని పనిలో వాడబడుతుంది, కదులుతుంది, అరుగుతుంది, నలుగుతుంది, ఆయన చిత్తాన్ని జరిగిస్తుంది. అది పాపపు నిలయంగా లేదు, దేవుని ఆలయంగా ఉంది ఆ దేహం. అప్పుడు సమస్త ఆశీర్వాదాలు, సమస్త దీవెనలు ఆత్మ సంబంధంగా, పర సంబంధంగా ఆ దేహానికి దేవుడు అనుగ్రహించి తీరుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అది దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి శరీరం, దేవుని కొరకు నిర్ణయింపబడినటువంటి వ్యక్తిత్వం, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు కదులుతున్నటువంటి ఒక మహా అద్భుతమైన సాధనం. కాబట్టి ఆ వ్యక్తి ఆయన పరిచర్యలో నిరంతరాయంగా వాడబడుతున్నప్పుడు ఆయనతో పాటు ఆయన పడుతున్న శ్రమలో వీళ్ళు ఏం తీసుకున్నారంట? పాలిభాగం తీసుకున్నారంటే నువ్వు నేను మనం అందరం కలిసి కష్టపడేది ఎవరి కోసం? ప్రభు యొక్క పని కోసం అని పాలిభాగం తీసుకున్నారు. చూడండి తర్వాత మాట. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా అనే ప్రాంతంలో నుండి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ
పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఫిలిప్పీలు. పాలివారు ఎవరితో కూడా? నాతో కూడా. ఇప్పుడు వైజాగ్ మీటింగ్ జరిగింది, నాతో కూడా పాలివారు అయ్యారు కొంతమంది. గుంటూరు సభలు జరిగాయి, నాతో కూడా పాలివారు అయ్యారు మరి కొంతమంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక టీం వర్క్ చేస్తున్నాడంటే టీం అంతా కలిసి ఆ యొక్క శ్రమలో ఏం పుచ్చుకుంటున్నారు? పాలు పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఉదయం వచ్చిన వాడికి ఎంత కూలిస్తాడో దేవుడు, మధ్యాహ్నం వచ్చిన వాడికి కూడా అంతే కూలిస్తాడు, సాయంత్రం వచ్చిన వాడికి కూడా అంతే కూలిస్తాడు. దేవుడు పక్షపాతము గలవాడు కాదు, ఆయన అందరికీ సమానంగా పంచిచ్చేవాడు. కాకపోతే అక్కడ నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు పని చేస్తున్నావా లేదా అని చూస్తాడు. నువ్వు చేసే పని చూస్తాడు దేవుడు, అందులో నీ సామర్థ్యం ఎంత ఉందో చూస్తాడు, నీ నమ్మకత్వం చూస్తాడు, నీ యథార్థత చూస్తాడు, దానికి రెట్టింపు దీవెన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళకి రాబోయే మేలు గురించి మాట్లాడుతూ, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి అన్నాడు. చూశారు? వాళ్ళని ఏం ప్రలోభ పెట్టలేదు పౌలు. మీరు 10 ఇస్తే 1000 ఇస్తాడు, మీరు 100 ఇస్తే 1,00,000 ఇస్తాడు, అలాగే ఎవరిని ప్రలోభ పెట్టలేదు. ఏమన్నాడు? నాయన, మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కాబట్టి నశించిపోతున్న ఆత్మలను రక్షించాల్సిన భారం మనందరి మీద ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద మోపబడింది, మనందరి ద్వారా పరిచర్య జరగాలి కనుక మీ వంతు పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఊరుకున్నాడు. ప్రలోభ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవాలనుకోలేదు. ఆ విషయం కూడా పౌలు చెప్తాడు ఇక్కడ. ఫిలిప్పీలు తమంతట తాముగా మాట్లాడుకుని సిద్ధపడ్డారు. సంఘస్థులు వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడుకుని, ఇలా పరిచర్య జరుగుతుంది కదా, మనందరం కలిసి ఏం చేద్దాం, ఏ వస్తువు కొందాం, ఏ వస్తువు కొన్ని సువార్తకిస్తే బాగుంటుంది, సువార్త పనిలో వాడబడుతున్న వస్తువులు ఏమిటి, ఆ వస్తువుల్లో ఏ వస్తువు మనం తీసుకుంటే బాగుంటుందని సంఘం అంతా కలిసి మాట్లాడుకున్నారు. అలా సంఘం అంతా కలిసి మాట్లాడుకుని తలో కొంత పోగు చేసుకొని కొన్ని వస్తువులు కొని పౌలు గారికి ఇచ్చారంట. కొన్ని వస్తువులు కొని ఏం చేశారట? పౌలు గారికి ఇచ్చారట. చూడండి ఇక్కడ ఏం చెప్తాడు? ఫిలిప్పీయులారా సువార్తను 16వ వచనం, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించేలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అన్నాడు. మనం దేవుని కోసం ఏదైనా చేస్తే దానికి విస్తార ఫలం వస్తుందా రాదా? మన లెక్కకు విస్తార ఫలం వస్తుందా రాదా? వస్తుందనే ఉంది బైబిల్లో. ఎందుకంటే మీరు చేసింది చెడ్డ పని కాదు, సత్య సంబంధమైన పని, సత్క్రియ చేశారు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు, అండర్లైన్ దట్ వర్డ్. ఏంటవి? మీరు పంపిన వస్తువులు యఫప్రొదితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది ఆశీర్వాదం. వాళ్ళు చేసిన పని వస్తువులు పంపించడం, ఈయన అవి తీసుకొని అవి మనోహరంగా ఉన్నాయి, దేవునికి ఇష్టమైన యాగంగా ఉన్నాయి, అవి సేవలో ఉపయోగపడుతున్నాయి, మీరు మీ వంతు చేసినటువంటి ఈ పని వల్ల ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును అని ఆశీర్వదించాడు. అంటే ఒక సేవకుడు పడుతున్న ప్రయాసలో విశ్వాసులు కూడా పాలిభాగం తీసుకొని పౌలు గారికి వచ్చే ఆశీర్వాదంలో వీళ్ళు కూడా వాటా తీసుకుంటున్నారు. బికాజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఆ టీం వర్క్లో ఎప్పుడైతే పాలిభాగం పొందారో అందరి ద్వారా గొప్ప పరిచర్య జరుగుతోంది. పరిచర్య విస్తరించడం వల్ల ఆత్మలు రక్షింపబడుతున్నాయి, అనేక మంది మేల్కొంటున్నారు, అనేక మంది జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, అనేక మంది వాక్యాలకు వస్తున్నారు, అనేక మంది ఆ పరిచర్య ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. దానికి ఎవరి సామర్థ్యం మేరకు వాళ్ళు ఏం చేశారు? సహకరించారు, కష్టపడ్డారు, పరిచర్యలో వాడబడ్డారు. ఇది రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అది నేను ప్రతి వారం మీకు గుర్తు చేస్తాను. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా తన కోసం మాత్రమే ఆలోచించుకోకూడదు, ఎవడు తన కోసం మాత్రమే యోచించుకోకూడదు. ప్రతివాడు తనతో పాటుగా ఇతరుల కొరకు కూడా ఏం చేయాలన్నాడు? ఆలోచన కలిగి ఉండాలి అని చెప్తోంది వాక్యం. రైట్. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చూస్తే సమయం అయిపోయే లోపు మనం ఏం చేయాలి? సత్క్రియలేందు ఆసక్తి కలిగి
సత్క్రియలు జరిగించి వెలుగు సంబంధమైన పనులు చేయాలి. ఇందాక ఎపిఎస్ పత్రికలో చదువుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎపిఎస్ పత్రికలోకి మళ్ళీ ఒకసారి వెళ్దాం. మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగే ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధాలైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించండి. మొదట ఏం పరీక్షించాలి? నా ప్రభువుకి ఏది ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి మీ ఆయన గారి పుట్టినరోజు అనుకో, ఈరోజు ఏం వండుతావు? మీకు ఇష్టమైంది వండేసుకుని తినేస్తావా? ఏం చేస్తావు? కొత్తగా పెళ్ళింది కదా, నువ్వు చెప్పు. మీ ఆయన బర్త్డే అయితే ఏం చేస్తావు నువ్వు? ఆయనకి ఇష్టమైంది కదా వండుతావు, నువ్వేం చేస్తావు అమ్మా? నీకు ఇష్టమైంది, మీ నాన్నగారికి ఇష్టమైంది వండుతావా? ఆయనకి ఇష్టమైందిగా వండుతావు. అంటే ఇప్పుడు చూడండి, భర్తను సంతోషపెట్టాలి అనుకునే భార్య ఏం చేస్తుంది? భర్తకి ఇష్టమైందే చేస్తుంది. భార్యను సంతోషపెట్టాలి అనుకునే భర్త ఏం చేస్తాడు? భార్యకి ఇష్టమైంది చేస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే విశ్వాసం ఏం చేస్తాడు? దేవునికి ఇష్టమైంది చేస్తాడు. యోసేపు దేవునికి ఇష్టమైంది చేశాడు. దావీదు దేవునికి ఇష్టమైంది చేశాడు. సమూయేలు దేవునికి ఇష్టమైంది చేశాడు. పౌలు భక్తుడు దేవునికి ఇష్టమైంది చేశాడు. యోహాను భక్తుడు దేవునికి ఇష్టమైంది చేశాడు. పేతురు భక్తుడు పరిపూర్ణుడయ్యాక దేవునికి ఇష్టమైందే చేశాడు. భక్తులందరూ అకుల, ప్రిస్కిల్ల, ఫీబే, యోహన్న, సూసన్న అందరూ కూడా చివరికి మరియ తల్లితో సహా అందరూ కూడా ఎవరికి ఇష్టమైంది చేశారు? దేవునికి ఇష్టమైన కార్యాలు తమ బ్రతుకులో జరిగించారు. రైట్ ఆర్ రాంగ్? వాళ్ళు విశ్వాసులుగా పిలువబడ్డారు. మరి మనం ఎవరు? విశ్వాసులమేనా కాదా? విశ్వాసులమేనా కాదా? విశ్వాసులమేగా. విశ్వాసులమైతే ఇలా ఉండాలి. చదవండి. కనుక నా ప్రభుకి ఏది ఇష్టమా అని పరీక్షించాలట. నా ప్రభుకి ఏది ఇష్టమో అది కావాలి, అది చేయాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని ఏమంటాడు తెలుసు ఇక్కడ? ఓ విశ్వాసి, నీ క్రియలు మారిపోయాయి, నీతో నువ్వే యుద్ధం చేస్తున్నావు. ఏమంటున్నాడు? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించు. అంటే ఒకప్పుడు నువ్వు చేసిన వాటిని ఇప్పుడు ఏం చేయాలి? ఖండించాలి. నీ స్నేహితులు తగులుతారు, పాతదేదో గుర్తు చేస్తారు నీకు. అరే అప్పుడు మనం అలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, అలా ఇలా అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి? అవునవును మళ్ళీ చేద్దామంట అనాలా? మరి ఏం చేయాలి? అది చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను రా నాయన, నీకు ఇంకా సిగ్గు రాలేదు, నాకు సిగ్గు తెలిసింది, సిగ్గు వచ్చింది, ఇంకెప్పుడు మళ్ళీ నేను ఆ పాత రోత జీవితంలో అడుగు పెట్టను. అవి ఏంట్రా దానివల్ల ఉపయోగం, ఎందుకురా దానివల్ల ఉపయోగం, ఏం సాధించావురా దానివల్ల అని అడగాలి, ఖండించాలి. అంతే తప్ప దాన్ని ఏం చేయకూడదు? ప్రోత్సహించకూడదు. ఒక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఓకే, కానీ అది సమాధి అయిపోయిన జీవితం. ఆ చీకటి జీవితంలోంచి ఎక్కడికి వచ్చాం? మనం వెలుగులోకి వచ్చాం కదా. ఇప్పుడు మనందరం ఎక్కడ నడుస్తున్నాం? వెలుగులో నడుస్తున్నాం. ఆ పాత రోత జీవితంలో బతకట్లా, అది వదిలేసాం మనం, అది సమాధి అయిపోయింది. బాప్తిస్మలో సమాధి చేసాం. ఇప్పుడు ఆ నిష్ఫలమైన అన్నాడు అక్కడ చూడండి. ఆ నిష్ఫలమైన అంటే మీకు ఫలితం రాదట. ఇప్పుడు రాజమండ్రిలో 1,00,000 బార్లు ఉన్నాయి. వెళ్ళి పేకల దాకా తాగేసి రాత్రంతా తాగేసి అక్కడే పడుకుని పోయారు. పొద్దున్న లేచారు, ఆ బారోడే మిమ్మల్ని ఇంట్లో దింపేశాడు. రాత్రంతా ఏదో పని చేసినట్టయినా చేయలేనట్ట. ఏం పని చేసినట్టు? డబ్బులు పట్టుకెళ్ళినట్టు, పేకల దాకా తాగినట్టు, బారులో వాళ్ళతో గొడవలు పడ్డట్టు, పొద్దున్నాక అక్కడ కుక్క పిల్లలాగా రోడ్డు మీద పడుకున్నట్టు, చొంగలు గార్చుకుంటూ, పొద్దునే ఆవిడొచ్చి లేచినట్టు, బట్టలు అంటుకున్న దుమ్ము ధూళి దులుపుకొని మెల్లిగా ఎవడో సాయం పడితే ఇంటికి వచ్చి పడ్డట్టు, ఇంటికి వచ్చి స్నానం చేసి ఏదో పెద్ద గొప్ప కార్యం సాధించినట్టు ఒళ్ళు అలా గిరుచుకుని ఏమే ఆమ్లెట్ వేయి అన్నాం అనుకోడు. ఆవిడ ఆమ్లెట్ వేసి పెట్టింది అనుకో, తినేసేసి ఏం చేసి వచ్చారండి రాత్రి అంతా అంటే, రాత్రి అమ్మో చాలా పెద్ద పని చేశానే బాబు, అసలు బాగా ఎక్కువైపోయింది, ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ దేనన్నా గుర్తే నీకు మూడు ఉండడని అక్కడే పడుకున్నాను. పొద్దున్న లేచి చక్కగా ఫ్రెష్గా వచ్చాను, చూసావా ఎంత మంచి మొగున్నావు అన్నాడు అనుకో. సూపర్ అండి బాబు మీరు అందనుకో ఆవిడ ఆమ్లెట్ వేసి పెట్టి. రాత్రంతా గురుగారు ఏం ఉద్ధరించినట్టు? ఏం పని చేశారు ఆయన? రిజిస్టర్ అయిపోయే, దేవుడి దృష్టిలో రిజిస్టర్ అయిపోయే అత్యద్భుతమైన ప్రక్రియ పని అది. ఏం పని అది? నిష్ఫలమైన అని వ్రాయబడింది అక్కడ. ఏ పని? నిష్ఫలమైన అంటే ఇటు చేసిన పని వల్ల ఆడికి ఉపయోగం లేదు,
ఎవరికి ఉపయోగం లేదు, దానివల్ల ఫలితం శూన్యం, ఫలితం రాని పని అంటది. దేవుడు నీకు ఫలితం ఇవ్వని పని అది. ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయో లెక్కలేసుకోండి. కొంతమంది పొద్దునే పోతారు మొక్కలు అట్టుకొని. చూసారు ఎప్పుడైనా అలాంటి బ్యాచ్ని? మొక్కలు వేసుకొని పొద్దునే పోతారు. పొద్దునే పోయి సాయంత్రం దాకా నడుము నొప్పి రాదేమో దగ్గర కొట్టేవాళ్ళకి. అలా కూర్చుంటారు, ఇంక తిప్పుతానే ఉంటారు, మొక్కలు వేస్తూనే ఉంటారు, షోలు మీద షోలు పడతానే ఉంటాయి. సాయంత్రానికి వస్తారు ఏదో ఉద్ధరించినట్టు. ఏం చేసి వచ్చా పొద్దు నుంచి? షో. ఏం షో? జోదం. ఏం ఉపయోగం జోదం వల్ల? ఈరోజు వస్తే రేపు పోతాయి, రేపు వస్తే మళ్ళీ ఎల్లుండి పోతాయి, ఏదో రోజు మొత్తం పోతాయి. జోదం అంటేనే పోవడం, పోగొట్టుకోవడం, పోతాయి. ఇలా కాలం గడిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాలం గడపడమే చూసుకుంటున్నారు తప్ప మనం గడుపుతున్న కాలంలో మనకు పనికొచ్చే పని కానీ, ఫలించే పని కానీ, ఫలితాన్ని ఇచ్చే పని కానీ ఏమైనా చేస్తున్నావా అని ఎవ్వరూ ఆలోచించరు. అందుకే అంటాడు దేవుడు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా. వాటిని ఏం చేయాలంటే మీరు అందరు కలిసి ఏం చేయాలమ్మా? ఖండించాలి. నెక్స్ట్, ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను ఎలా ఉందంట మనకి? అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. అంటే వెలుగు సంబంధులుగా మీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మీరు అనుసరించవలసిన మార్గం ఏదైతే ఉందో అది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు చీకటివి కాదు, నువ్వెవరు? వెలుగు. నీవు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి అది. చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. మీరు లోకానికి ఏమై ఉన్నారమ్మా? వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఒక వెలుగువి. ఎప్పుడైనా ఊహించుకున్నావా? చెప్పుకో ఒకసారి, నేను వెలుగునని చెప్పు. ఒకసారి నేను వెలుగుని అని చెప్పు. సిగ్గుపడుతున్నావు ఎందుకు? నువ్వు వెలుగువే. చీకటివా వెలుగువా నువ్వు? మరి చెప్పడానికి భయం ఏముంది? చెప్పు, నేను వెలుగునై ఉన్నాను చెప్పు. కదా, నువ్వు వెలుగువే కదా. చీకటివి కాదు, నువ్వు ప్రభువునందు వెలుగై ఉన్నావు. నువ్వు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగువు నువ్వు, దేవుడు వెలిగించిన వెలుగువు నువ్వు. దేవుడు నిన్ను వెలిగించుకున్నాడు. మరి వెలిగింపబడిన నీవు, వెలిగింపబడిన మీదట ఏ స్థితిలో ఉండాలి? వెలిగించే స్థితిలో ఉండాలి. అర్థమైందా? నువ్వు వెలగాలి, ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. కొవ్వొత్తిలాగా ఉండాలి, కొవ్వొత్తిలా మారాలి. అంతే తప్ప ఆర్పేయకూడదు. ఎంతమంది ఉన్నారో ఆర్పేసేవాళ్ళు, ఎంతమంది ఉన్నారో. నిన్న ఒక తమ్ముడు ఉన్నాడు, ఫోన్ చేశాడు, అన్నా మీ వాక్యం వింటాను కదా, నా చుట్టూతో కొంతమంది ఉన్నారు సహవాసం, ఇక్కడ నాకు వేరే దారి లేదు, వాళ్ళతో కలిసి ఆ రూమ్లో ఉండాల్సి వస్తుంది, వాళ్ళు అన్ని వ్యసనాలు అలవాటు చేసుకున్నారు, నన్ను ఏదో రకంగా అందులో దింపేయాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకొని తిరుగుతున్నానని చెప్తున్నాను. నేను అన్నాను, బలంగా నిలబడు. గడ్డి తినమంటే తింటావా? తిన్నన్న. మట్టి తినమని బలవంత పెడితే తింటావా? తిన్నన్న. బుర్ర తాగమని బలవంత పెడితే తాగుతావా? తాగనన్నా. అలాగే వీటిని కూడా చూడు. నిన్ను బలవంతం పెట్టేవాడు నీ మంచి కోసం బలవంత పెడుతున్నాడా? లేదే. మరి దేనికోసం బలవంత పెడుతున్నాడు? నిన్ను నీ పతనాన్ని చూడాలని బలవంత పెడుతున్నాడు వాడు, సాతానుగాడు. చాలా బాగుంటుంది అంటున్నారట. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఇదే వయసు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు మళ్ళీ వస్తుందా ఈ వయసు కావాలంటే? ఇదే చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళని అడుగు, నువ్వు లివర్ పోతే మళ్ళీ వస్తుందా? కిడ్నీ పోతే నువ్వు తెచ్చిస్తావా? ఊపిరితిత్తులు పోతే నువ్వు పట్టుకొచ్చిస్తావా?
నరాలు స్టిమ్యులేట్ అయిపోతే నువ్వు తీసుకొచ్చి ఇస్తావా? కొత్త నరాలు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మళ్ళీ నువ్వు తీసుకొచ్చి మా అమ్మకి నాన్నకి నువ్వు ఇస్తావా? నువ్వు ఏం చేస్తావురా పనికిమాలిన సన్నాసి? నాకు ఈ దరిద్రాన్ని తెచ్చి అంటగట్టి పోతావు. జీవితాంతం ఏమైనా ఇటుకు డబ్బులు నువ్వు ఇస్తావా? ఫస్ట్ సిగరెట్ నువ్వు ఇస్తావు, పెట్లు నువ్వు ఇస్తావా? అలవాటు అయ్యాక ఇవ్వవు. ఫస్ట్ గ్లాసు పోస్తావు, తర్వాత కాయలు సీసాలు తాగాలి, నువ్వు పోతావా? పొయ్యవు. ఫస్ట్ ప్యాకెట్ కొందిస్తావు, తర్వాత ప్యాకెట్లన్నీ మీ తాత తెచ్చిస్తాడా? ఎవడ తెచ్చిస్తాడు? మా తాత డబ్బులే ఖర్చు పెట్టాలి నేను. సో కాబట్టి ఇలాంటి పెంట మార్గంలోకి నేను రాను, నాకొద్దు అని చెప్పు. లేదంటే బాబు బలవంత పెట్టేయాడంటే నీకు ఇష్టం లేకుండా బలవంత పెట్టేయగలడు. నీకు ఇష్టం లేకుండా బలవంత పెట్టేయగలడా? నీ చేత బలవంతంగా మట్టి తినిపించగలనా నేను? నీ చేత బలవంతంగా పశువులు కెట్టే దానా తినిపించగలనా? తౌడు చిట్టు తినిపించగలనా? నీ చేత బలవంతంగా గడ్డి కోసి తెచ్చి ఓ మోపు గడ్డి తినిపించగలనా? నీ చేత తింటావా? గడ్డి ఎత్తే తినవు కదా, మరి అదెందుకు తింటావు? అది తినవు. నిన్ను ఆడు బలవంత పెడితే నువ్వు వాడిని బలవంత పెట్టలేవా? ఆడేనా బలవంత పెట్టేంత దమ్మున్నాడు? నువ్వు పెట్టలేవా బలవంతం? నువ్వు పెట్టి బలవంతం అంతే. నీలో ఉన్నాడు బలవంతుడు కదా, మరి నువ్వు బలవంత పెట్టావు. ఆడితో మానిపించడానికి ట్రై చేయి. ఏది నన్ను బలవంత పెట్టమని చూద్దాం. అంత మగుడు ఎవడున్నాడు ప్రపంచంలో? అవుతుందా? అవదా? నేను పెడతాను బలవంతం. సో మనం వీక్ అయితే ప్రతోడు మనల్ని ఏం చేస్తాడు? బలవంత పెడతాడు. మనం వీక్ అయితే మనం వీక్ అవ్వకూడదు. బీ స్ట్రాంగ్. నీ విశ్వాసము నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ విశ్వాసం నీకు శక్తినివ్వదా? యోసేపుని బలవంత పెట్టలేదేటి? మన ఎవడో పనికిమాలోడు చెప్తున్నాడు, పనికిమాల వక్రీకరణ, దరిద్రుడు. ఆవిడ నల్లగా ఉంటుంది కాబట్టి యోసేపు వద్దన్నాడంట. ఈజిప్షియన్ అమ్మాయి కాబట్టి. అది పోతిఫర్ భార్య కాబట్టి వద్దన్నాడంట. ఓరి దరిద్రుడా, తొండ ముదిరి ఊసర వెళ్ళయిందంట. ఈ దుర్మార్గుల బోధలు అలా తగలంటాయి. వాళ్ళ ఆలోచన విధానం హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడను. అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. పాములు లాంటి వాళ్ళు కాటేసి వెళ్ళిపోతారు. ఒకసారి ఆ కాటుకు గురయ్యారా మళ్ళీ బయటికి రాలేరు. అలాంటి పాములు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. సేవకుల వేషం వేసి తిరుగుతున్నాయి. పాములు కాటేసినాయా ఇంకా ఆ విషయం మీకు ఎప్పటికీ పోదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి అలాంటి పాముల విషయంలో. గురుగులు, గోధుమల చేలో సాతాను నాటిపోయిన గురుగులు. బీ కేర్ఫుల్ అలాంటి వారి విషయంలో. యోసేపు బలవంత పెట్టబడ్డాడు. ఎన్నిసార్లు చొక్కా పట్టుకు కూడా లాగేసింది. కానీ ఎక్కడా దేవునికి విరోధంగా ఒక్క తప్పు కూడా చేయకుండా పారిపోగలిగాడంటే అది కదా ఇతను ఆమె కంటే ఇతను బలవంతుడు. అంతే కదా. ఇప్పుడు నీకంటే బలవంతుడే కదా నిన్ను లోపరుచుకుంటాడు. అంతేనా? నీకంటే బలవంతుడు నిన్ను ఏం చేస్తాడు? లోపరుచుకుంటాడు. నువ్వు అతనికంటే బలవంతుడు అయితే నేను లోపరుచుకోలేడు కదా. ఏదో చెప్తారు, నీటిలోనట మొసలికి బలం ఎక్కువ ఉంటుందట, నీటి బయట దానికి అంత బలం ఉండదట. అలాగని దాని నోట్లో తలెడితే నీటి బయట కూడా నవ్వులు మింగేద్దు. అంటే నీటిలో అంటే ఇంక నీకు తప్పించుకునే అవకాశం ఉండదు. అది మునిగి కూడా రాగలదు కనుక లోపల పట్టేసుకుంటుంది కాబట్టి ఆ మాట చెప్పారు. నీటి బయట అనుకో నువ్వు పరిగెత్తవచ్చు, అది పరిగెత్తలేదు నీతో పాటు అంత వేగంగా. కానీ నీటిలో అయితే వేగంగా ఈదగలదు. అది నీకంటే వేగంగా ఈత కొట్టగలదు, వచ్చేద్ది, స్పీడ్గా వచ్చేద్ది. నీటిలో భూమి మీద అంత స్పీడ్గా రాలేదు. అది పెద్దలు చెప్పిన మాట. నీటిలో దానికి బలం ఎక్కువ ఉంటుందిరా అబ్బాయి, నువ్వు నీటిలో దిగినప్పుడు జాగ్రత్తగా ఉండు అని. సో నువ్వు బయట ఉన్నావు అంటే నువ్వు ఆ భ్రమలో పడిపోలేదు అంటే అవతలి వాడు నిన్ను జయించలేడు. నువ్వు భ్రమలో పడిపోయినప్పుడే అవతలి వాడు నిన్ను ఏం చేయగలడు? జయించగలడు. అది వ్యసనమైనా ఇంకోటైనా నువ్వు బలహీనంగా ఉంటేనే నీ మీద దాడి చేస్తుంది. నువ్వు బలహీనంగా లేకుండా బలవంతుడుగా ఉంటే అది నీ మీద దాడి చేయలేదు. కనుకనే తిమోతి పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నా కుమారుడా బలవంతుడవు కమ్ము అన్నాడు. ఏమన్నాడు? బలవంతుడవు కమ్ము. నువ్వు ధైర్యంగా బలంగా నిలబడు. నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు చీకటివి కావు, నువ్వు వెలుగువు. నువ్వు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించే నిమిత్తము సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము అంటాడు. అంటే అంత బలవంతుడుగా నీలో ఉన్న వాక్యం చేత, నీలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. ఏ ఆత్మనిచ్చాడు దేవుడు నీకు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. నువ్వు పిరికిదానివి కాదు, పిరికోడివి కాదు. నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు ధైర్యంగా నిలబడు. నీకు గొప్ప వాక్యపు సహకారం లభిస్తుంది ఇక్కడ. సత్య వాక్యంతో పెంపారుచు కట్టబడుచున్నావు నువ్వు ఇక్కడ. దేవుని ఆత్మచేత అలంకరింపబడుతున్నావు నువ్వు ఇక్కడ. కాబట్టి దుష్ట ఆలోచనలు నీ మీదకి వచ్చినప్పుడు జయించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. పడిపోకూడదు, వాటికి లోబడిపోకూడదు. వాటికి ఎరలు ఎన్నో వేస్తాడు అపవాది నేను పట్టుకోవడానికి. ఎన్ని ఎరలు వేసినా ఆ ఎరలకు పడిపోకుండా స్థిరంగా నువ్వేమవ్వాలి? నిలబడాలి. నిలబడి వాటిని జయించగలగాలి, గెలవగలగాలి. అప్పుడు ఒక సంపూర్ణ స్వచ్ఛమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. 4 దశలు ఉంటాయి జీవితంలో. ఆ 4 దశల్లో బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా పోద్ది. చివరి ఎండింగ్లో చాలా హ్యాపీగా ఉంటావు. కానీ మన కర్మ కొద్దీ చాలా వరకు పాడు చేసుకున్నాం. కొంత సమయం మిగిలాక దేవుడు మనకు దొరికాడు. ఇప్పుడు 2 భాగాలు అయ్యాయి జీవితం. బాప్తిస్మానికి పూర్వం, బాప్తిస్మా శకం. అంతే కదా మరి. నూతన శకం, పాత జీవితం. ఈ ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో నూతనమైన ఆత్మ కలిగిన వాడవై, నూతనమైన వ్యక్తిత్వం కలిగిన వాడవై, వ్యక్తిత్వం కలిగిన దానమై ముందుకు పోవాలి. అప్పుడు సకల ఆశీర్వాదాలు నీ తలకు పైగా ప్రకాశిస్తాయి. మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు కాబట్టి యోసేపుకి ఏది ఇష్టమో దేవుడిచ్చాడు. పాయింట్ అర్థమైందా? దేవుడికి ఏది ఇష్టమో అది యోసేపు తన జీవితంలో నెరవేర్చాడు గనుక యోసేపుకి ఏది ఇష్టమో అది దేవుడు తిరిగి ఇచ్చాడు. యోసేపుకి యాకోబు అంటే ఇష్టమా కాదా? వాళ్ళ నాన్నతో కలిసి ఉండడం ఇష్టమా కాదా? వాళ్ళ అన్నయ్యలతో కలిసి ఉండడం ఇష్టమా కాదా? పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఉన్నతమైన స్థితిలో ఉండడం ఇష్టమా కాదా? మంచి సంపాదన కలిగి, మంచి ఆధిక్యత హోదా కలిగి, మంచి గృహంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం ఇష్టమా కాదా? కదా. ఈ ఇష్టాలన్నీ యోసేపు జీవితంలో జరగలేదా? జరిగాయి. ఎప్పుడు జరిగాయి? దేవుని ఇష్టాన్ని అతను జరిగించడానికి పురుకొల్పబడి పూనుకొనిన తర్వాత ప్రభువుకి ఏది ఇష్టమో అది నువ్వు చేయి ముందు. తర్వాత నీ ఇష్టాన్ని తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. అర్థమైందా? అబ్రహాము దేవుని ఇష్టాన్ని జరిగించాడు. అలాగని అబ్రహాముని దేవుడు వదిలేశాడా? వదల్లా. అబ్రహాం ఇష్టాన్ని కూడా దేవుడు జరిగించాడు. దావీదు దేవుని చిత్తాన్ని జరిగించాడు. అలాగని దావీదుని దేవుడు వదిలేశాడా? దావీదు ఇష్టాలన్నీ కూడా దేవుడు తీర్చాడు. నీ సింహాసనం మీద నీ కుమారుని కూర్చోబెడతాను అని వాగ్దానం చేశాడు, తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. భౌతికంగా, ఆత్మీయంగా కూడా వాగ్దానం చేశాడు. దావీదు కుమారుడుగా క్రీస్తుని లోకానికి పంపించాడు. ఎక్కడ వాళ్ళను దేవుడు మర్చిపోలేదు. మొదట ప్రభువుకి ఏది ఇష్టమో పరీక్షించు. ప్రభువుకి ఏది ఇష్టమో పరీక్షించు. ప్రభువుకి ఇష్టం లేనిది వదిలే. ప్రభువుకి ఇష్టం లేనిది వదిలే. దాన్నే అభిమానం అంటారు, లేకపోతే ఆరాధన అంటారు, లేకపోతే ఆత్మీయత అంటారు. ఇంకా మంచి పేరు పెట్టాలంటే ప్రేమ అంటారు. ఏమంటారు? ప్రేమ అంటారు. నిజంగా మనం ప్రేమించిన వాళ్ళ కోసం కొన్ని వదిలేసుకోమా? వదులుకోమా? ఇప్పుడు ఇంట్లో ఒకటే మామిడి పండు ఉంది, నీ బిడ్డ అంటే నీకు చాలా ఇష్టం, తిందామని చెప్పి కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నావు. ఈలోగా పరిగెత్తుకుని వచ్చారు నీ బిడ్డ నీ దగ్గరికి. అమ్మా నాకు మామిడికాయ కావాలి అన్నారు. ఏం చేస్తావు? ఇది నాది అంటావా? ఒరే పొద్దు నుంచి పనంతా అయ్యాక తిందామని దాచుకున్నాను రా, పొద్దు నుంచి పనంతా అయిందాక తిందామని దాచుకున్నానే, నీకు పెట్టను అని గొడవ పెట్టుకుంటా ఇద్దరు కలిసి కింద పడి వదిలేస్తారా? మరి ఏం చేస్తారు చెప్పు. తినేరా, ఏం తినే. ఇప్పుడు మామూలుగా నీకు ఇష్టమా కదా మామిడికాయ అంటే? ఇష్టమే కదా. కానీ ఎన్ని ఉన్నాయి? ఎవరి కోసం వదిలేసావు? ఎందుకు వదిలేసావు? ప్రేమలో నుంచి ఏమొచ్చేస్తుంది? త్యాగం వచ్చేస్తుంది. జస్ట్ చిన్న మామిడికాయ గురించి చెప్తున్నాను. ఇంకా చాలా పెద్ద పెద్ద త్యాగాలు చేస్తారు కొంతమంది. జీవితాలు ఇచ్చేస్తారు. పిల్లల కోసం ఏమిస్తారు? జీవితాలు ఇచ్చేస్తారు నిర్మోహమాటంగా. ప్రేమలో పుడుతుంది.
భర్త కోసం కొన్ని మానుకున్న వాళ్ళు ఉంటారు, భార్య కోసం కొన్ని మానేసుకున్న వాళ్ళు ఉంటారు, పిల్లల కోసం కొన్ని వదులుకున్న వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల కోసం కొన్ని వదులుకున్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వదులుకోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ కాల్డ్ లవ్, ప్రేమ. ప్రేమ అంతే. మరి ఇప్పుడు ప్రభు కోసం ఏం వదులుకున్నావు? నీకు ఇష్టమైంది, ప్రభువుకి ఇష్టమైంది రెండు వచ్చి పడ్డాయి. అప్పుడు ఎవరికి ఇష్టమైంది చేస్తావు? నీకు బాగా అర్థం కావాలంటే అబ్రహాముని చూడు. ఇస్సాకంటే అబ్రహాంకి ఇష్టమే కదా? పిచ్చి ఇష్టం. ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు? దాదాపు ముసలోడు అయిపోయి చచ్చిపోయే వయసులో పిల్లోడు పుట్టాడు. 100 ఏళ్ళకి పిల్లోడు పుట్టడం ఏంటంటే, ముసలోడు అయి చచ్చిపోయే వయసులో పుట్టాడు పిల్లోడు. యవన దశలో పుట్టలేదు. అప్పుడు పుట్టిన బిడ్డ మీద మరి ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? ఇప్పుడు పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇదిగో నేను చూపించే ప్రాంతానికి నీ బిడ్డను తీసుకొచ్చి బలి చెయ్యి అన్నాడు. ఏం మాట్లాడలేదు. ఆ బిడ్డకు గాడిద గంత కట్టి భార్యతో కూడా చెప్పకుండా ఇస్సాకుని తీసుకుని వచ్చి బలిపీఠం కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తగానే స్వరం వినబడుతుందట, అబ్రహామా ఐ లవ్ యూ రా నాన్న అన్నాడు దేవుడు. అంతే. ఏమన్నాడు? ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, వద్దు అని ఆపించేశాడు. ఎందుకు? అబ్రామా, నేను నిన్ను పరీక్షించాను, పరిశోధించాను. నువ్వు నా ఇష్టం జరిగిస్తావా లేకపోతే నీ ఇష్టం జరిగించుకుంటావా అని చూశాను. కానీ నువ్వు ఎవరిష్టం జరిగించావు? నా ఇష్టం జరిగించావు. నా ఇష్టం. అందుకే చూడండి ఆ పాటలో చాలాసార్లు నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. క్రీస్తు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవుడు పరిశోధించడం మొదలు పెడితే నీ ఇష్టమా నా ఇష్టమా అంటాడు. అప్పుడు నువ్వేమనాలి? ప్రభువా నా చిత్తము కాదు. యేసు ప్రభు మనకు మాదిరి. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసేయి అంటారు ఆయన. మళ్ళీ వెంటనే ఏమంటారు? ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటారు. అది ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియమైన దేవుని సంగమా. ఆ స్థాయికి ఎదుగు. నీకు కాకపోతే ఎవరికిస్తాడు దేవుడు చెప్పు? సమస్తం ఎవరి కోసం చేశాడు? దేవుడు తినడానికా? దేవుడు అనుభవించడానికా? అసలు రాజు బిడ్డవు నువ్వు, రాజు బిడ్డవే. ఈ ప్రకృతి అంతా ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్త సృష్టి ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్త ఆశీర్వాదాలు దీవెనలు ఎవరి కోసం? నీ కోసం కాదా? సమస్తం నీ కోసమే చేశాడు. నిన్నెందుకు వదులుతాడు ఆయన? నిన్నెందుకు విడిచిపెడతాడు ఆయన? నీవు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవింపనిస్తాను అని వాగ్దానం చేశాడు.
మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం చేశాడు. కాబట్టి నీ ఇష్టాలు నా ఇష్టాలు కాదు, ముందు ఎవరి ఇష్టాలు? ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని ఈ జీవితంలో పరీక్షిస్తూ అది మాత్రమే జరిగించాలబ్బా. మిగిలిన నాకొద్దు. ఎవడో వస్తాడు, ఎరా దమ్మేస్తావా అంటాడు. నువ్వు దమ్మేయడం ప్రభుకి ఇష్టమేనా చెప్పండి తమ్ముళ్ళు అందరూ. దమ్ములు మీరు వేయరు కాబట్టి మీకు పని లేదు. మీలో కూడా ఉంటే ఉండొచ్చు. ఇందాక ఒక చెల్లెమ్మ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉందంట, రోజు సిగరెట్లు కాల్చేస్తుందంట. మా తల్లి ఎవరు అలవాటు చేశారో మరి ఆ పిల్లకి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు. నిజం, సిటీలకు పోయి అక్కడ ఏదో పనులు నేర్చుకుంటున్నారు ఆడపిల్లలు. తొందరగా ఊపిరితిత్తులు పోతాయి. అసలు మన ఊపిరితిత్తులు ఎంత సున్నితంగా ఉంటే తెలుసా? ఎవరైనా పోస్ట్ మార్టం చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి చూసిరండి డైరెక్ట్గా. మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉంటే హాస్పిటల్లో వెళ్ళి చూసిరండి, తెలుస్తుంది మీకు ఎంత సున్నితంగా ఉంటాయి లోపల ఊపిరితిత్తులు. దానికి మానిపోగట్టయితే చచ్చి ఊరుకుంటాయి. రోజు పీల్చేసి ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కాల్చేవాళ్ళు ఉన్నారా దొంగతనంగా? ఇప్పుడు ఎవరు చెయ్యెత్తాడు నాకు వెళ్తాడు. కానీ ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మీకు సిగరెట్ ఇచ్చి దమ్మేద్దాం రారా బావా, దమ్మేద్దాం రారా మావా అనడానికి ఏం చెప్పాలి నువ్వు? వెంటనే ప్రభువుని అడగాలి, ప్రభువా మా బామ్మద్ది సిగరెట్ కాల్చమంటున్నాడు ప్రభువా, నీకు ఇది ఇష్టమేనా ప్రభువా అని అడుగు. అప్పుడు స్వరం వినబడుద్ది నీకు. నిజం. ఎక్కడి నుంచి వినబడుద్ది స్వరం? లోపల నుంచి నీకు అంతర్వాణి. ఆకాశవాణి కాదు, ఆకాశవాణి రాదు అత్తమాను. అంతర్వాణి నిత్యం వస్తుంది. అంతర్వాణి అందులోకి కదా మరి వాక్యం రోజు వెళ్తుంది. ఇప్పుడు ఈ అంతర్వాణి ఏం చెప్పుద్ది తెలుసా? ప్రభువా మా వాడు సిగరెట్ కాల్చమంటున్నాడు ప్రభా, బాగా బలవంత పెడుతున్నాడు, ఏం చేయమంటావు ప్రభా? దమ్ములు ఆగమంటావా? ఒక దమ్మే ఏమంటున్నాడు ప్రభా, 2-3 వద్దంటున్నాడు, ఒకటే ఉందంట, సగం నీకు సగం నాకన్నాడు ప్రభా. అలాంటి కక్కుతిగాళ్ళు కూడా ఉంటారు. ఒరే ఓ దమ్మేరా బాగుంటుందిరా, ఒకటేరా, ఒకటిరా కాళ్ళు పట్టుకు బతిమలేస్తాడు ఎదవా. నిజం. అంటే ఏదో రకంగా నేను చెడగొట్టేయడమే వాడి ఉద్దేశం. నేను ఒక్కడనే తగలడిపోకూడదు, నాతో పాటు ఈడు కూడా తగలడిపోవాలని. ఉన్నారా మీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు? ఉంటారు కదరా చిన్న, అక్కడక్కడ ఉంటుంటారు బయట మీరు చదువుకునే చోట. జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, తొందరపడకండి. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవుడిని అడగండి, ప్రభువా ఇదిగో ఈ ఒక దరిద్రుడు ఉన్నాడు నా పక్కన, ఈ నన్ను పాడు చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఒక పెగ్గేయమంటున్నాడు లేదా ఒక దమ్మేయమంటున్నాడు, ఈ ప్యాకెట్ చింపుకు నోట్లో వేసుకోమంటున్నాడు, ఈ తాగితే ఎక్కడో తూగుతాం అంటున్నాడు, ప్రభువా నీకు ఇది ప్రీతికరమైనదా, ప్రభువా ఈ పని నీకు ఇష్టమైందా అని అడగండి. అప్పుడు వెంటనే లోపల నుంచి అంతర్వాణి చెప్పుద్ది, నాయనా అది నాకు ఇష్టమైంది కాదురా బిడ్డ, నీకు తెలీదా, డెప్ మీద కొట్టేద్దా 4 జోలికి వెళ్ళామంటే అంటాడు లోపల నుంచి దేవుడు, నేను కాదు. అప్పుడు వెంటనే ఏం చేయండి, అరే నీకు నమస్కారం, ఇది నా ప్రభువుకి ఇష్టమైన క్రియ కాదురా బిడ్డ, నాకు వద్దురా అని వచ్చేయండి. అప్పుడు నీకు అర్థమవుతుంది, నా తండ్రి నా వెంటనే ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు అని. అర్థమైందా? సో కాబట్టి మీరు ఎప్పుడు ఏం చేసినా నీ ఇష్టాలు కాదు, ఎవరిష్టాలు? మొదట దేవుని ఇష్టాలు చేయండి. నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకో, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అర్థమైందా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడు, దయగల దేవ, కృపగల ప్రభువా, ఎంతవరకు విత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. ప్రభా యవన తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు, అక్కలు అన్నలు ఉన్నారు, మా బిడ్డలు పాడైపోకున్నట్లు, చెడిపోకున్నట్లు, మీ శక్తి చేత బలము చేత కాపాడబడినట్లు సహాయం దయచేయండి. వారి కుటుంబాల్లో గొప్ప వెలుగులు నింపండి, మీ తోడు మీ దయ అనుగ్రహించండి. వారి ఆత్మీయ జీవితాలు అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దీవించండి. మీ యొక్క సహాయము చేత పిల్లల్ని నడిపించండి, వెలుగుమయమైన జీవితాలు అనుగ్రహించండి. దుష్టుడు వారిని ముట్టకున్నట్లు సహాయం దయచేయమని, ప్రభా అపవాదిని వారి పాదముల కింద చితక దొరికించి వారిని విజయోత్సవంతో ఊరేగించమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ గాడ్.